ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ జూలై 24, 25, 26 ఈ 3 తేదీలలో మీ యొక్క జన్మ జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోత్తమైన ఘట్టానికి ఈ 3 రోజుల్లో తెర లేవబోతోంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ యొక్క స్వగృహంలో సంభవించబోయే శుభ పరిణామాలను బట్టి ఇది కళ నిజమా అని మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన ఉన్నత స్థితికి మీరు చేరుకోబోతున్నారు. ఈ మాటల్లో అంటే మేము చెప్పే ఈ మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం జ్యోతిష శాస్త్రం చెప్పే మాట కాదు. ఇది గ్రహ సంచారాల ద్వారా ఆ మహాదైవం మీకు ఈ సమయంలో పంపిస్తున్న ఒక అతి ముఖ్యమైన సందేశం. మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా అంటే చాలా చాలా రహస్యంగా ఒక మహా దైవిక శక్తి మీ యొక్క జీవితాన్ని శాసించబోతోంది. అలాగే మీ నుదిటి రాతను తిరిగి రాయబోతోంది. ఇక మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ 3 రోజుల్లో మీకు ఎటువంటి మహత్తరమైన యోగాలు లభించబోతున్నాయో వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటూ ఉంటాయి. ఆ కోవలోనే వృషభ రాశి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశి రాశి చక్రంలో 2వ స్థానంలో ఉంటే వృషభ రాశి భూతత్వానికి చెందింది. ఈ యొక్క వృషభ రాశి వారిని అర్థం చేసుకోవడం పైకి కనిపించినంత సులభం కాదు. కానీ ఒక్కసారి వీరిని అర్థం చేసుకుంటే వారిని మించిన గొప్ప స్నేహితుడు, ఆత్మీయుడు దొరకరు అని మీరే అంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి మనస్సు వెన్న లాంటిది. ప్రేమ ఆప్యాయలతో వీరి మనస్సు నిండి ఉంటుంది. కోపం వస్తే చిరాకు పడతారే తప్ప ఆ కోపం ఎంతసేపు ఉండదు. ఆ తర్వాత ఎంత కోపను చూపిస్తారో అంత రెట్టింపును ప్రేమను కూడా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారిని ఎవరైనా మోసం చేస్తే జీవితంలో వారిని అస్సలు క్షమించారు. ఆ గాయం వారి మనసులో ఒక మచ్చలాగా ఉండిపోతుంది. కానీ వీరు మాత్రం పైకి నవ్వుతూ చాలా హుషారుగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు చేసే ప్రతి పని కూడా పట్టువదలని విక్రమార్కుడి యొక్క తత్వం వీరిని విచేతలుగా నిలబెడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ రాశి వారు పైకి గంభీరంగా చాలా కఠినంగా కనిపించిన వీరి మనస్సు చాలా చాలా వెన్నలాంటిది. కానీ మనుషులు పెట్టే కష్టాలు, బాధలు చూసి ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేరు, నా కష్టానికి, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరని ఎంతో వీరు మదన పడతారు. ఆ సమయంలోనే వీరికి ఆ దైవం మీద నమ్మకం సన్నగిలుతుంది. నాకే ఎందుకు ఈ తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపము చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయి. ఆ ఆవేదనలో వచ్చిన మాటలే అవి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఒక్క ఆలోచనలు, మీ ప్రతి ఒక్క కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి అభేదమైన ఒక కవచంలాగా కాపాడుతూ ఆ మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా అక్షర సత్యం. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్ కైలాస వాసులైన మహాదేవుడు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో ఈ జూలై 24, 25, 26 ఈ 3 తేదీల్లో గతంలో వీరు పడిన కష్టాలకు చెక్ పెట్టబోతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో వృషభ రాశి వారికి ఎదురే ఉండదు. వీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ దైవానుగ్రహంతో ఈ 3 రోజుల్లో మీ కష్టాల నుంచి బయటపడతారు. మీకు రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే గతంలో మీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు. మీకు ఉద్యోగపరంగా
మంచి ఒక పొజిషన్‌కి వెళ్ళబోతున్నారు. మీ జీతాలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. ఇక ఎవరైతే ఎంతో కాలంగా మంచి ఉద్యోగం లేదని బాధపడుతున్నారో ఈ 3 రోజుల్లో మీకు చక్కని ఉద్యోగం లభిస్తుంది. అలాగే కుటుంబం పరంగా మీ ఇంట్లో ఏమైనా గొడవలు ఉంటే అవి సమసిపోతాయి. దూరమైపోతాయి. మీరు అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. ఈ 3 రోజుల విషయానికొస్తే గనక వృషభ రాశి వారికి ఆ మహాదైవం యొక్క అనుగ్రహంతో మీరు గతంలో పడిన కష్టాలకు చెక్ పెడతారు. ఈ 3 రోజులు చాలా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఆ దైవాన్ని, ఆ శివయ్యను నమ్ముకోండి. మీ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ శివయ్య మీ వెనకాలే ఉండి, మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీకు వచ్చే ప్రతి ఆపద నుండి గట్టెక్కిస్తాడు. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మున్ముందు మంచి మంచి విజయాలను మీరు అందుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.